తమిళనాట రాజకీయం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించి ట్విస్టుల మీద ట్విస్టులతో రసవత్తరంగా సాగుతోంది. పొలిటికల్ స్టవ్ మీద అరవ సాంబార్ కుత ఉడుకుతోంది. సెగలు పొగలు కక్కుతోంది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. పక్క పార్టీల నుంచి ఓ 10 మంది కలిసి వస్తే విజయ్కు సీఎం పదవి లాంఛనమే అనుకున్నారు. కానీ లోక్ భవన్లో అడుగు పెట్టాక అసలు సంగతి అర్థమైంది. ముందు ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఆ తర్వాత బల నిరూపణ చేసుకోండి అంటారనుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. ముందు మ్యాజిక్ ఫిగర్ చూపించండి, ఆ తరువాతే ప్రమాణ స్వీకారం అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో లోక్ భవన్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. పోని కలిసొచ్చే పార్టీలను కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటు చేద్దామనుకుంటే అది అంత ఈజీగా కనిపించడం లేదు. కొన్ని షరతులతో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇక వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఊగిసలాడుతున్నాయి. సిపిఐ, వీసీకే పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్న మద్దతుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ గ్యాప్లో విజయ్కిచ్చిన భద్రతను తగ్గించడం, ఆయన కాన్వాయ్ ఎలా కేటాయిస్తారంటూ డీజీపీని గవర్నర్ క్వశ్చన్ చేయటం, గవర్నర్ తీరును ఖండిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడం, ఈ పరిణామాలన్నీ పొలిటికల్ హీట్ను మరింత పెంచేశాయి. ఇంతకీ తమిళనాట కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది? టీవీకేతో కలిసొచ్చే పార్టీలేంటి? ఈ పొలిటికల్ పద్మ వ్యూహాన్ని విజయ్ ఎలా ఛేదించబోతున్నాడు? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఒక రాజకీయ పార్టీ తమ బలం ఇది అని నిరూపించుకోవాల్సింది చట్టసభల్లోనా, గవర్నర్ ఉండే లోక్ భవన్లోనా? క్వశ్చన్ నెంబర్ 2. తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఇన్ని అడ్డంకులేంటి? విజయ్ సీఎం అవుతాడా? క్వశ్చన్ నెంబర్ 3. కాంగ్రెస్ కలిసొచ్చింది, మరి వామపక్షాలు, వీసీకే పార్టీ విజయ్తో కలిసొస్తాయా? అవి నో చెబితే టీవీకే నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. విజయ్కు మద్దతుపై వామపక్షాలు, వీసీకే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని డిఎంకే వారి కోర్టులోకే బాల్ విసిరిందా? క్వశ్చన్ నెంబర్ 5. ఆ 3 పార్టీలు కలిసొచ్చి ప్రభుత్వం ఏర్పాటైన 118 నెంబర్తో ప్రభుత్వాన్ని నడిపించడం విజయ్కు కత్తి మీద సామేనా? క్వశ్చన్ నెంబర్ 6. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ఉండాల్సిందేనని గవర్నర్ అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే జరుగుతోందా? క్వశ్చన్ నెంబర్ 7. 2018 కర్ణాటకలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా యడ్యూరప్పతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించలేదా? క్వశ్చన్ నెంబర్ 8. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని ప్రకటించి స్టాలిన్ మరో మెట్టు ఎక్కారా? క్వశ్చన్ నెంబర్ 9. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేను వదులుకుని టీవీకేతో కలిసి నడవడం కాంగ్రెస్కు లాభిస్తుందా, నష్టం కలిగిస్తుందా? క్వశ్చన్ నెంబర్ 10. డిఎంకే, అన్నాడీఎంకే పొత్తు అంటూ రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరు? నీరు నిప్పు రెండు కలిసే అవకాశం ఉంటుందా? రైట్, ఈ అంశాలపైనే చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు పసుపులేటి సందీప్ గారు, టీవీకే పార్టీ ఐటీ వింగ్ ఏపీ ఇన్ఛార్జ్, ఇక రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, సందీప్ గారు నమస్కారం అండి. రైట్, 108 స్థానాలతో విజయం సాధించి సీఎం సీటుకు కేవలం 1 అడుగు దూరంలో ఆగిపోయింది టీవీకే పార్టీ. మొత్తం పొలిటికల్ వ్యూహాలు అంటే ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది అసలు రాజకీయం అంటే ఏంటనేది. నాకు తెలిసి విజయ్ గారు ఇప్పుడు నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇది చూసిన తరువాత ఏమనిపిస్తోంది? ఒక అభిమన్యుడిగా మారుతారా, లేకపోతే అర్జునుడిగా పద్మవ్యూహం నుంచి బయటకు వస్తారా? విజయ్, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా అంటే ఈ గవర్నర్ వ్యవస్థ ఇలా ఉంటుందని మా పార్టీ అధ్యక్షుడు పార్టీ పెట్టిన రోజే చెప్పాడండి. మా పార్టీ ఏర్పాటైన ఫస్ట్ తీర్మానం మీటింగ్ లో గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పిన ఫస్ట్ ఇండియన్ పొలిటీషియన్ విజయ్ గారు అండి. అది విజయ్ గారు ఈ రోజే కాదు, పార్టీ పెట్టినప్పుడు ఊహించారు గవర్నర్ ఇలాంటి పనులు చేస్తారనే ఉద్దేశంతో. కానీ ముఖ్యంగా ఏంటంటే తమిళనాడులో టీవీకే పార్టీ బీజేపీని ఎదిరించి నిలబడింది, బీజేపీకి లొంగలేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కడో చోట ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకోవాలని చూస్తున్నారు విజయ్ గారితో మెయిన్ గా. ఓకే, ఇప్పుడు ముందుగా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చూసింటారు కర్ణాటకలో యడ్యూరప్ప గారు
సింగిల్ మెజారిటీతో వచ్చినప్పుడు ఆయనకి ఈజీగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ తమిళనాడు వచ్చేసరికి గవర్నర్ కి విచక్షణ అధికారులు ఉంటాయి, అది తెలుసు అందరికీ. అవును. మెజారిటీ లేనోళ్ళని కూడా బల నిరూపణ చేసుకునేంత వరకు ప్రమాణ స్వీకారం సీఎం గా చేపించచ్చు. కానీ ఇక్కడ ఏంటి ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఏముంటది, మ్యాజిక్ ఫిగర్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తర్వాత సింగిల్ మెజారిటీ వాళ్ళకి ఇవ్వాలి, నిరూపించుకోకపోతే వేరే వాళ్ళు నిరూపించుకుంటా అంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి ఇవ్వలేదు, సింగిల్ మెజారిటీ వచ్చిన మాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఎవరికి ఇస్తాను అంటున్నాడు, అక్కడ నెక్స్ట్ నిరూపించుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి బీజేపీ ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకోవడానికి వాళ్ళు ఇలా డ్రామాలు ఆడుతున్నారు. అదే కాకుండా సర్కారియా కమిషన్ కూడా చెప్పింది ఇలాంటి సిచ్యువేషన్స్ ముందు ఇండియాలో జరిగినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలని కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. కానీ వీటన్నిటి పట్టించుకోకుండా గవర్నర్ గారు పూర్తిగా బీజేపీ ఏజెంట్ అని తన మార్కు రాజకీయం చూపిస్తున్నాడు. చాలా మంది తెలియదంటే ముఖ్యంగా చెప్తున్నాం, విజయ్ గారి అభిమానులకు కానీ, పార్టీ అభిమానులకు కానీ, ఆయన సింపథైజర్స్ కానీ, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న తెలుగులో ఉన్న చాలా మంది కూడా ఏం చెప్తున్నామంటే గవర్నర్ గారు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆపగలరు, చివరికి 6 రోజుల కంటే ఆపే ప్రసక్తి లేదు. 100% సింగిల్ మెజారిటీ ఉన్న అభ్యర్థికే అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే విధంగా మా పార్టీ ఇప్పుడే రీసెంట్ ఒక గంట సేపు కిందటే విజయ్ గారు టీవీకా పార్టీకి సంబంధించిన లీగల్ వింగ్ సభ్యులతో కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. గవర్నర్ గానీ ఇదే ధోరణిని కొనసాగిస్తే గవర్నర్ పై మీద కూడా కేసు వేసే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో. అంటే మీ పార్టీకి అనుభవం లేదని అర్థం అవుతోంది నాకు. ఎందుకంటే 108 స్థానాలు గెలిచి కేవలం 10 స్థానాల కోసం ఇంత ఇబ్బంది పడుతోంది. మామూలుగా అయితే అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎట్లా ఫిరాయింపుల్ని, సంతల్లో మనుషుల్ని పశువుల్ని కొన్నట్టు మనుషుల్ని ఎలా కొనాలి, ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, ఇవన్నీ మీకు తెలియట్లేదే. అసలు అనుభవం ఉంటే మీరు ఏపీ పాలిటిక్స్ చూసినా, లేకపోతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు వేలు పెట్టిన విధానం చూసినా, టప్పా 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 అని సంతల్లో కొన్నట్టు ఈజీగా కొనేసేవాళ్ళు. 8 మందిని 10 మందిని కొనలేరా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరా? ఇంత కష్టం ఎందుకు సార్ మీకు? మా పార్టీ ఏంటంటే ఫస్ట్ మా పార్టీ పెట్టినప్పుడే విజయ్ గారు ఫస్ట్ మీటింగ్ లో అని చెప్పింది ఏంటంటే డిఎంకే, అన్నా డిఎంకే ప్లస్ బీజేపీకి సంబంధం లేకుండా తమిళనాడులో తమిళ సెంటిమెంట్ తో, తమిళ ప్రజల ఆత్మగౌరవంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సెక్యులర్, మాది పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్న పార్టీలు. కాబట్టి మా పార్టీ ఏంటంటే ఆ లైన్ లో ఉన్న పార్టీలతో గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనేది మా విజయ్ గారి కోరిక. అందుకే మేము ఆ పార్టీల కోసం పొత్తులో మేము ఉన్నాము. ఆల్మోస్ట్ మాకు పొత్తు మేము బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గవర్నర్ దగ్గర మేము గవర్నర్ ఆఫీస్ లో మేము నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మేము సంఖ్యాబలం నిరూపించుకోవాల్సింది లెజిస్లేటివ్ అసెంబ్లీలో. కాబట్టి గవర్నర్ ఏంటంటే అర్థమైపోతుంది, మాకు ఒకరే కాదు దేశం అంతా అర్థమైపోతుంది బీజేపీ తన ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ చేయించుకుంటుంది అనేది. అది ఆయన చేయించుకోవడం మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే సింగిల్ మెజారిటీతో ఉన్నాం కాబట్టి ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా గవర్నర్ మమ్మల్ని పిలవాల్సిందే. కాబట్టి మాకు పెద్దగా నష్టం వచ్చే విషయం ఏం లేదు. అలానే అందరిలాగా గుంపు గుర్తుగా మీరు అన్నట్టు నేను ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు చూశాను కాబట్టి ఇలాంటి లీడర్స్ అయితే విజయ్ గారు కాదు, పక్కా ఐడియాలిస్ట్ ఉన్న లీడర్. కాబట్టి అన్ని విషయాలు కూడా చాలా నిజాయితీగా ఉన్నాడు. గవర్నర్ ఇబ్బంది పెట్టినా కూడా గవర్నర్ ఒక మాట కూడా అనని ఏకైక లీడర్ ఇదే. విజయ్ గారు ప్లేస్ లో వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు మీకు తెలుసు బాగా. కానీ సింగిల్ గా వస్తాము, మేము ఎవరితో పొత్తులు పెట్టుకోము, ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాము, ఇవన్నీ చూస్తుంటే ఎథిక్స్ ఫాలో అవడం వరకు ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ సినారియో ఒకసారి అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానం చూస్తే ఇవన్నీ అంత ఈజీగా చెల్లుబాటు అవుతాయి అనుకుంటున్నారా? అంటే మాక్సిమం మేము ముఖ్యమంత్రి సీట్ వరకు అవుతాయని మేము చూపించాము. ఎందుకంటే డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు, సామాన్యుల టికెట్లు ఇచ్చాము, 28 మంది మహిళలకు టికెట్లు ఇచ్చాము, 30% యువతకి టికెట్లు ఇచ్చాము. ఇవన్నీ మేము ట్రాన్స్పరెన్స్ గా చూపించాము. ముఖ్యమంత్రి పోస్ట్ మాదే. బట్ ఏంటంటే ఇక్కడ మేము ఆ పని చేసినాం అనుకోండి, మేము ఇంత కష్టపడిన మా పార్టీకి, మా పార్టీ ఐడియాలజీకి, మమ్మల్ని నమ్మిన ప్రజలకి మేము ఏం చేయలేదు, మేము నష్టం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి చాలా ట్రాన్స్పరెన్స్ తో మాకు బలం ఉంది. మీరు అనుకున్నట్టు 118 కాదు, అంతకు మించిన బలమే మాకుంది. కానీ మేము గవర్నర్ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, బీజేపీ ఏజెంట్ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము నిరూపించుకోవాల్సింది లెజిస్లేటివ్ అసెంబ్లీలో. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ. రేపు కాకపోతే ఎల్లుండైనా 6 రోజుల లోపలైనా కూడా గవర్నర్ గారు మాకు అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి మేము పెద్దగా దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చెప్తున్నాము, మహా అయితే 6 రోజులు ఆపగలరు. ఈ 6 రోజులు కాన్స్టిట్యూషనల్ పవర్స్ తో బీజేపీ గవర్నర్ అడ్డం పెట్టుకొని మా నాయకుని ఇబ్బంది పెట్టాలనుకుంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో ఈ సౌత్ ఇండియాలో ఉన్న 6 స్టేట్స్ లో 5 స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీలలో ఖచ్చితంగా బీజేపీని
గల్లంతు చేసే శక్తి కూడా మా నాయకుడికి ఉంది కూడా మీ సందర్భంగా చెప్తున్నాం. వస్తాయనుకుంటున్నారా? సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు కలిసి వస్తాయనుకుంటున్నారా మీతో? మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. ఎందుకంటే తమిళనాడు స్టేట్ లో వాళ్ళు ఓటు సీటు అనే దానికంటే ఫస్ట్ ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మీరు చూశారు, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కమల్ హాసన్ కూడా ఈరోజు ప్రత్యక్ష మద్దతు ఇచ్చారు. అంటే ఆయన ఆ పార్టీ పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. సిపిఎం, సిపిఐ కూడా ఇందాక లెటర్లు ఇచ్చింది విజయ్ గారిని ప్రభుత్వం ఆహ్వానించాలి అని. కాంగ్రెస్ మాకు మద్దతుగా ఉంది కాబట్టి వీసీకి కూడా ఆల్రెడీ ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చింది విజయ్కి మద్దతు ఇవ్వాలని. కాబట్టి మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాకు అవకాశం ఇస్తే మాకు ఎవరు మద్దతు ఇస్తారనేది మేము చూపిస్తాం అసెంబ్లీలో. అది గవర్నర్ చూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఆయన ఒకటే ఆయన ఎంతసేపు ఉన్న 118 రావాలనేది ఆయనకు జస్ట్ విచక్షణ అధికారం మాత్రమే. అది పూర్తి స్థాయి అనే అధికారం ఆయనకు లేదు. రైట్. రామ్నాథ్ గారు, ఏంటి తమిళ పాలిటిక్స్ ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది? నిజానికి ఎవరు ఊహించని పరిణామంగా కనిపిస్తోంది ఇది. విజయ్ చాలా సులభంగా సీఎం పీఠం ఎక్కేస్తారేమో అని అనుకున్నారు, కానీ ఇన్ని మలుపులు, ఇన్ని మెరుపులు ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఈశ్వర్ గారు, ఇదంతా బీజేపీ మనోభావాలు దెబ్బతినడంతో వచ్చింది వ్యవహారం. విజయ్ గారు బీజేపీకి ప్రోగా ఉండే వ్యక్తి, ప్రోగా ఉండే పార్టీ అంటే ఈ పార్టీకి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీతో మద్దతు తీసుకోవడంతో అసలు విషయం వచ్చేసి గవర్నర్ గారికి అయితే విచక్షణాధికారం ఉంటుంది. గవర్నర్ గారికి కూడా విచక్షణాధికారం ఉంటుంది. ఆయన పూర్తిగా తప్పు పట్టడానికి కూడా ఇక్కడ లేదు. ఎంతసేపు అసెంబ్లీలోనే మేము బల నిరూపణ చేసుకుంటామని చెప్తున్నారు. కానీ గవర్నర్ ఈ ప్రభుత్వం, తాను పిలిచే ప్రభుత్వం స్టెబిలిటీ ఎంత ఉంటుంది, స్థిరత్వం ఎంత ఉంటుంది అనేది కూడా గవర్నర్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ సంగతి పక్కన పెడితే ఓపెన్ గా మాట్లాడుకుంటే మనకైనా కానీ ఇప్పటి వరకు మ్యాజిక్ ఫిగర్ విజయ్ గారి దగ్గర లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా మద్దతు ప్రకటించింది. కమ్యూనిస్టులు ఇంకా తేల్చలేదు. మేబీ రేపో ఎల్లుండో వాళ్ళు కూడా ఇస్తారు. మాక్సిమం జరిగిపోద్ది. గవర్నర్ గారు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు స్టాలిన్ గారు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు చాలా బృందాలుగా. వాళ్ళు కూటమికి కట్టుబడి మేము డిఎంకేతో ఉన్నాం కాబట్టి డిఎంకేని వదిలిపెట్టి మేము బయటకు రాలేము, టీవీకేకు మద్దతు ఇవ్వలేమని కమ్యూనిస్ట్ పార్టీలు ఇదివరకు చెప్పాయి. కానీ ఈ రోజు స్టాలిన్ గారితో భేటీ అయిన తర్వాత స్టాలిన్ గారు స్వయంగా చెప్పారు, లేదు మీరు కూటమిలో ఉన్నంత మాత్రాన మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు, మీరు టీవీకేకి మద్దతు ఇవ్వకూడదని కూడా మేము చెప్పము, అది మీ ఇష్టం అని చెప్పారు. ఆ తర్వాతనే మేము ఇక సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటామని కమ్యూనిస్టులు చెప్పారు, వీసీకే పార్టీ చెప్పింది. అంటే రేపు ఎల్లుండో వాళ్ళు కూడా మాక్సిమం మద్దతు ఇవ్వడం అనేది జరిగిపోతుంది. మద్దతు ఇవ్వకుండా విజయ్ని ప్రతిఘటించాలన్నంత కసి, ఆ కారణాలు కూడా కమ్యూనిస్టులకు ఉండకపోవచ్చు, అక్కడ వీసీకే పార్టీకి ఉండకపోవచ్చు. కాబట్టి ఇదంతా జరుగుతుంది. గవర్నర్ గారికి కూడా తెలుసు ఇప్పుడు తాను చేసే ప్రతి చర్య బీజేపీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. గవర్నర్ గారి ప్రతి అడుగు బీజేపీ కన్సర్న్లో నడుస్తోందని ప్రజలు అనుకుంటారు. దానివల్ల రాజకీయంగా బీజేపీ కూడా చెడ్డ పేరు ఉంటుందని తెలుసు. ఇక్కడ గవర్నర్ గారిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. ఆయన విజయ్ గారికి ఇంకోటి కూడా చెప్పారు, నేను ఇంకో పార్టీని ఏది కూడా ఇంకో కూటమిని కానీ నేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించను, కానీ మీరు నా దగ్గరకు వచ్చేసరికి ప్రమాణ స్వీకారం వచ్చేసరికి 118 మంది ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పారు. ఇలా అడగడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు సింగిల్ గా పోటీ చేశారు. ఇప్పుడు మిగతా పార్టీలు 2 సీట్లు కమ్యూనిస్టులు కావచ్చు, 4 సీట్లు ఈ కమ్యూనిస్టు మిగతా పార్టీలంతా డిఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచారు. వాళ్ళు ఇప్పటి వరకు అధికారికంగా మేము మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. మరి అలాంటప్పుడు గవర్నర్ ఈ ప్రభుత్వం స్టెబిలిటీకి గ్యారంటీ ఏంటి అన్న కోణంలో ఆలోచించడం కూడా తప్పు కాదు. అట్ ది సేమ్ టైం గవర్నర్ గారు మీరే రండి, ఇంకోవర్ అయితే ఆహ్వానించను, మీరు టైం తీసుకొని ఆ 118 మంది ఎవరో లిస్టు తీసుకొని రండి అని చెప్పడం కూడా దీన్ని గమనించాలి. గవర్నర్ పూర్తిగా ఏదో చేసేస్తున్నారు అనడానికి కూడా లేదు. పైగా ఇప్పుడు మీరు అభిమన్యుడా అర్జునుడా అన్నారు. ఒకవేళ విజయ్ని మనమంతా కలిసి ఒక అభిమన్యులాగా మార్చేయాలి అనుకుంటే ఆ తర్వాత కౌరవులకి ఏం జరిగింది యుద్ధంలో అది జరుగుతుంది. ఈ రోజు ఈవెన్ స్టాలిన్ గారు కూడా హుందాగా ఎందుకు ఆయనకు ఎదురు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, వద్దు స్టాలిన్ విజయ్ గారు ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక 6 నెలల వరకు మేము ఆయనకి ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టమని ఎందుకు అంటున్నారంటే ఈ రోజు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటే ఆయన మరింత బలపడమే కానీ బలహీనపడేదంటూ ఉండదు. ఒకవేళ మహా అంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా కూడా టీవీకేకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ డిఎంకే అన్న డిఎంకే అసలు ఎలక్షన్లకు వెళ్ళి 3లో కూడా వాళ్ళు లేరు. ఇప్పుడు ఎలక్షన్లకు వెళితే ఇంత దగ్గరకు వచ్చి ఇంత అన్యాయంగా విజయ్కి అన్యాయం చేశారని చెప్పి పబ్లిక్ ఇంకో 30-40 సీట్లు ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ ఏమి ఇవ్వరు. ఇప్పుడు డివికే కానీ ఇప్పుడు ఏంటి డిఎంకే స్టాలిన్ వ్యూ కరెక్ట్ గా ఉంది. ఆయన ఏంటంటే కానివ్వండి చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, విజయ్ పాలన ఎలా ఉంటుందో అని చూడాలని పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి ఒక 1 year ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంచనాలు తగ్గుతాయి, ఈ పథకాలన్నీ చాలా ఉన్నాయి, అమలు చేయడం కష్టం అవుతుంది. దానికి తోడు ఈయన కాంగ్రెస్ తో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత మద్దతు కూడా టీవీకి ప్రభుత్వానికి ఇక్కడ ఉండదు.
ఇవన్నీ కలిసి 1 year తర్వాత మొత్తం అసలైన పిక్చర్ బయటకు వస్తుంది. అప్పుడు మనం ప్రతిపక్షంగా గట్టిగా నిలబడితే ఫ్యూచర్ ఉంటుంది అన్నది స్టాలిన్ గారు కరెక్ట్ గానే అంచనా వేస్తున్నారు. అందుకే ఎక్కడా కూడా స్టాలిన్ గారు విజయ్ ముఖ్యమంత్రి కాకూడదు అడ్డుకుంటామని చెప్పడం లేదు. కానీ ఏంటి అంటున్నారు, చివరకు తన మిత్రపక్షాన్ని కూడా మీరు మద్దతు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్తున్నారు. సో ఒక పరిణితి కలిగినటువంటి రాజకీయ నాయకుడిలా స్టాలిన్ వ్యవహరించారనుకోవచ్చా? దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు విజయ్ లాంటి కొత్తగా వచ్చిన వ్యక్తి హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి, అడ్డుకోవాలి అన్న అసూయ ద్వేషాలు ఉంటే ఏదైనా రాజకీయాలు చేసేవాళ్ళేమో. కానీ స్టాలిన్ గారు కానివ్వండి 6 నెలలు మేము టైం ఇస్తాం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల పాటు మేము ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయము అని కూడా చెప్తున్నారంటే ఇంకా రాజకీయాల్లో ఇది చాలా హుందాతనంగానే రాజకీయం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఓవరాల్ గా చూస్తే ఏం లేదు, ఇక కమ్యూనిస్టులు కావచ్చు, విసికే పార్టీ కావచ్చు మద్దతు ఇస్తే రేపో ఎల్లుండిలో అయిపోతుంది. గవర్నర్ గారు అడుగుతున్నది ఏంటి, నా దగ్గరికి లిస్టు తీసుకురండి అని 118 మంది ఎవరో అంటున్నారు. ఇప్పుడు విజయ్ గారి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఈ రోజుకి లేదు, మీరు కమ్యూనిస్టులను ఒప్పించుకుంటారా, విసికే పార్టీని ఒప్పిస్తారా, మిగిలిన వాళ్ళని ఎవరినైనా ఒప్పించుకుంటారో ఆ బలం అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి, విజయ్ గారు తొలిసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. లేదు నేను ఇప్పటికి మీ దగ్గరకు వచ్చి 118 మంది మద్దతు ఉందని నేను చెప్పను, డైరెక్ట్ గా నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించండి అని అడగడానికి కూడా గవర్నర్ ఇంకోలా తీసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ నిరూపించుకోలేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా విజయ్ గారికి అయితే ఆ స్టేటస్ వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ గవర్నర్ గారు వీళ్ళంతా ఎంత అడ్డుకున్నా ఇక్కడ బీజేపీ అనేది కూడా ఉంటుంది. కాదు, ఆయనైతే ఆయన 2 స్థానాల్లో పోటీ చేసిన దాంతో కలుపుకొని దాదాపు 113 స్థానాల మద్దతు, లేకపోతే 112 స్థానాల మద్దతు, అభ్యర్థుల లేకపోతే ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని నిరూపించుకున్నట్టే కదా. ఆల్మోస్ట్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గర ఎంతుంది, ఒక 6 స్థానాలు మాత్రమే, 6 ఎమ్మెల్యేలు మాత్రమే సంఖ్యాబలం తక్కువ ఉంది. దీనికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఏంటి ఇబ్బంది ఏమొస్తుంది? మరి ఒక 20-30 మంది బలం తక్కువ ఉందనుకోండి, ఓకే గవర్నర్ కూడా ఆచితూచి అడిగేస్తున్నారు అనుకోవచ్చు. దీంట్లో ఏం మళ్ళా దాపరికం ఏం లేదు ఈశ్వర్ గారు. బీజేపీ కరెక్ట్ గా ఉండింటే, బీజేపీ మనోభావం దెబ్బతినకపోతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు. ఒక అవకాశాన్ని వాడుకుంటున్నారు గవర్నర్ ద్వారా, మేము ఇక్కడ ఉన్నాము, మేము కూడా ఇలా చేయగలము, కాంగ్రెస్ తో కలిసిపోయినంత మాత్రం మొత్తం సవ్యంగా ఉంటుందని అనుకోవద్దండి ఏదో ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు. పూర్తిగా గవర్నర్ గారిని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఓపెన్ గానే ఈ రోజుకైతే మ్యాజిక్ ఫిగర్ విజయ్ గారి దగ్గర లేదు, దాన్ని సంపాదించుకోవాలి, నేను తర్వాత సంపాదించుకుంటా, అసెంబ్లీలో చూపెడతాను నా బలం, దాన్ని ముఖ్యమంత్రిగా చేయించండి అన్నప్పుడు గవర్నర్ గారు సహజంగానే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నియమించింది కాబట్టి ఆయన ఉంటుంది, దాని తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కర్ణాటకలో కానీ దానికి ముందు గోవాలో కానీ బాగా వెనకబడినటువంటి బీజేపీని కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీలుగా గుర్తించి మిగతా వాళ్ళని పిలవకుండా అంతకంటే తక్కువ సీట్లు ఉన్నటువంటి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన సందర్భాలు మనం చూడలేదా? అంటే యడ్యూరప్ప ఉదాహరణ వాళ్ళు ఇంకో రివర్స్ లో కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు కుమారస్వామి మద్దతు ఇస్తామని చెప్పారు గవర్నర్ దగ్గర, ఆయన కన్విన్స్ అయ్యారు, గవర్నర్ ఇచ్చారు. కానీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ముఖ్యమంత్రి చేయడం ఏంటి, నిన్నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఫిట్టింగ్ పెట్టారు. దాంట్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోయారు అని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ముందే ఈ ప్రభుత్వం స్టెబిలిటీ ఎంత ఉంటుంది అన్నది గవర్నర్ గారు పరిశీలిస్తున్నారు. బల నిరూపణ చేసుకోవాల్సింది లోక్ భవన్ లోనా లేకపోతే చట్టసభల్లోనా, ఈ ప్రశ్న వస్తుంది కదా ఎవరికైనా. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇది వరకు గవర్నర్లు ఇష్టానుసారం అసెంబ్లీలో బలం ఎంత ఉంది అలా నిరూపించుకుంటారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా మేమే ఫీల్ అయ్యాం వీళ్ళకి బలం లేదు అని చెప్పి గవర్నమెంట్లను కూల్చేసేవారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి, అడ్డుకోవడానికి అది కాదు, గవర్నర్ కాదు నిర్ణయించాల్సింది, ఫ్లోర్ లో జరగాలి టెస్ట్ అని చెప్పారు. దాన్ని ఇలా కూడా ఓవరాల్ గా ఏంటి అంటే ఇది చాలా సింపుల్. విజయ్ అయితే 1 రోజు 2 రోజులు అడ్డుకోగలుగుతారు. ఒకవేళ మొత్తం కేంద్ర ప్రభుత్వం, గవర్నర్, మిగిలిన వాళ్ళందరూ కలిసి అతన్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటే ఎంతకాలం అడ్డుకుంటారు? కొద్ది రోజులు ఏమన్నా అసెంబ్లీని ఫ్రీజ్ చేస్తారా? ఆ తర్వాత అయినా రావాలి కదా. ఎలక్షన్లకు వెళ్తారా? ఎలక్షన్లకు వెళ్తే సింగిల్ గానీ కొట్టేస్తారు విజయ్. అసలు ప్రతిపక్షాలు కూడా రెడీగా లేవు. ఇదంతా జస్ట్ ఒక ఇరిటేట్ చేయడానికి, మేము ఇక్కడ ఉన్నాము, మా గవర్నర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ బీజేపీ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది అని ఒక ఆట ఆడుకోవడానికి కొత్తగా వచ్చారు కాబట్టి అంత సవ్యంగా నడిపించకుండా రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా నేర్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి. రైట్, ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తారే కానీ ఈ అనుభవం ఉన్నటువంటి సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తర్వాత విసికే పార్టీ అంట వీటన్నిటితో కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే
విజయ్ అనుభవాలు ఏమి వీళ్ళందరికీ మంచి అవకాశంగా ఏమన్నా మారే ప్రమాదం ఉందా? ఈశ్వర్ గారు ఏం లేదు, ఇప్పుడు అందరూ గవర్నర్ అంటున్నారు కదా, ఆ. ఒకవేళ విజయ్ గారు ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు Okay. గవర్నర్ ఎంతసేపు అంటున్నారు మీరు మద్దతు ఇవ్వచ్చు కదా అని వాళ్ళు కూడా వస్తారు. అవును, ఇవ్వాల్సిన వాళ్ళు మద్దతు ఇవ్వకుండా గవర్నర్ మీద తోసేస్తే కూడా కథ నడవదు కదా. Correct ఏ సింపుల్ అంతా సవ్యంగా ఉండి బీజేపీకి మద్దతుదారుడై ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి 2 వారాల తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేవారు. Correct. ఈరోజు బీజేపీకి మద్దతుగా లేరు, కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి ముందే తన బలాన్ని చూపెట్టాల్సిన పరిస్థితి విజయ్కి వచ్చింది. ఆ బాధ్యత కూడా విజయ్ గారికి చూపెట్టాల్సింది, ఇక తప్పదు. రైట్. సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే గతంలో తరహాలోని సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారనడానికి లేదు, తీర్పులు మారుతూ ఉంటాయి. అవును, సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి విజయ్ గారు, సుప్రీంకోర్టు కూడా ఈ రోజు అడగచ్చు, సరే మీరు సింగిల్ గా పోటీ చేశారు కదా, మిగిలిన పార్టీలన్నీ ఏరే కూటమిలో ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా అధికారికంగా మద్దతు ఇస్తామని చెప్పలేదు, మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే మీరు ఎలా బల నిరూపణ చేసుకుంటారు, ఇది ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో ఒకసారి చెప్పండి అని సుప్రీంకోర్టు కూడా అడగచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో లాగే ఈ రోజు కూడా రెస్పాండ్ అవుతుందనడానికి కూడా లేదు. కరెక్ట్. సో మొత్తం మీద అయితే 118 మంది సభ్యుల బలాన్ని ముందే చూపెట్టుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. కాకపోతే కమ్యూనిస్టులు, బీసీకే పార్టీలన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1-2 రోజుల్లో క్లియర్ అవుతుంది. విజయ్ని అడ్డుకునే పరిస్థితులు అయితే ఈ రోజు లేవు. 1 ఇయర్ పాటు అయినా కనీసం అతను ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు మంచిదని ప్రతిపక్షాలు కూడా ఈ రోజు అనుకునే పరిస్థితి వచ్చేసింది. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీ పార్టీ అబ్జర్వేషన్, ఎందుకంటే మీ పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు లేకపోతే అభిమానులు సోషల్ మీడియాను బాగా విజయ్ని ఓన్ చేసుకొని, విజయ్ గెలవగానే చాలా ప్రచారం చేసినటువంటిది ఓన్ చేసుకొని చేశారు కదా, అంతా ఏమనిపిస్తోంది ఇప్పుడు అక్కడ తమిళనాడు పాలిటిక్స్ చూస్తుంటే మీకు? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ విజయ్ కి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయని చెప్పి బీజేపీ నేర్పిస్తుంది సార్, ఒక ఇండికేషన్ ఇస్తా ఉంది. బాబు నిన్నగా మొన్న వచ్చావు, రాజకీయాల్లో గెలిచావు, ప్రజా మద్దతు ఉంది, కానీ చంద్రబాబు నాయుడు లాగా రాజకీయం చేయడం నేర్చుకోని చెప్పి నిరూపిస్తున్నట్టున్నారు సార్. సార్ నిజంగా నేను వాస్తవంగా చెప్పాలంటే మన రామ్నాథ్ గారితో ఒక విషయంలో నేను ఏకీభవించాను సార్. ఏ విషయంలో అంటే గవర్నర్ గారికి విచక్షణ అధికారాలు ఉండొచ్చు, కానీ సాంప్రదాయం అనేది ఉంటుంది కదా సార్. అవును. బీజేపీ రాష్ట్రాల్లో విచక్షణ అధికారాలు పనిచేయవా? అవును. బీజేపీకి ఏదైతే మీరు చెప్పిన సంప్రదాయం ఉంటుంది, విచక్షణాధికారం రెండు ఉంటుంది. కాకపోతే సంప్రదాయాన్ని విచక్షణాధికారం డామినేట్ చేస్తుంది, అదే సాంప్రదాయాన్ని విచక్షణాధికారం సార్. కాకపోతే ఒక విషయంలో మాత్రం తమిళ ప్రజలు, ఎస్పెషల్లీ టీవీకేకి ఓట్లేసిన ప్రజలు, టీవీకేలో గెలిచిన వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతులు సార్. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు అనే ఒక అపర చాణక్యుడు లేడు సార్. అవసరాలని పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం సార్? మీరు అన్నిటికీ ఆయనే తీసుకొస్తే ఎట్లా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ, దాంతోనే చెప్తున్నాం సార్. అపర చాణక్యుడు కాబట్టి సార్. ఉండుంటే 1995లో రాష్ట్రానికి చారిత్రక అవసరం ఎలా ఏర్పడిందో, ఎన్టీఆర్ గారికి పోటీ ఎలా పడిందో, అలా విజయ్కి పోటీ పడి ఉండేది సార్. ఈ రోజు గెలిచిన 107 మందిలో 100 మందిని కొనేసేవాళ్ళు సార్, సంతలో పశువులను కొన్నట్టు. కానీ డిఎంకే అధినేత స్టాలిన్ ఉందాగా రాజకీయాలు చేశారు సార్. ప్రజా తీర్పుకి గౌరవం ఇచ్చారు సార్. ఇక 63 సీట్లతో సార్, మనం ఇంకా చూసాం చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. 63 సీట్లతో తెలంగాణలో కేసీఆర్ గారు గెలిస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఆయన చేసినటువంటి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా మనం చూసాం సార్. సో ఆ కుట్రలు లేనందుకు టీవీకి అదృష్టవంతులు సార్. ఆ కుట్రలు లేనందుకు టీవీకి ఓట్లు వేసినటువంటి తమిళ ప్రజలు అదృష్టవంతులు సార్. ఇక 2014లో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు సార్. అలా 100 మంది ఎమ్మెల్యేలైనా సంతలో పశువులు కొన్నట్టు కొనగలిగినటువంటి అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు సార్. కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ చారిత్రక అవసరం అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ వేయించేవాడు సార్ తమిళ పేపర్లో కూడా. తమిళ ప్రజల మెదళ్లలో కూడా చంద్రబాబు నాయుడు లేకపోతే తమిళ ఏమైపోయేదో, తమిళ భాషకి, సంస్కృతికి ఏదో చూసి చదివారు దాన్ని, ఇప్పుడు మీరు అది ఆ ప్రస్తావన తీసుకురావాలా ఏంటి సార్? ద్రవిడ సంస్కృతికి అని కూడా రాపించేవాళ్ళు సార్. తమిళ ప్రజలు ఇదే నిజమని నమ్మించేవాళ్ళు సార్. చంద్రబాబు నాయుడు లేకపోతే మన తమిళ జాతి ఏమై ఉండేది అని రాయించేవాళ్ళు సార్. లేక సార్ ఎందుకు సార్ అంత అవసరం? తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతంలో పుట్టింది సార్? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి సార్. కాంగ్రెస్ వ్యతిరేక, కాంగ్రెస్
కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అవును, తెలుగు వారి ఆత్మ గౌరవం అని తెలుగుదేశం పార్టీ పుట్టింది. అవును. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ 2018లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తూ ఏమని రాయించారు సార్ బ్యానర్ హెడ్డింగ్స్? చారిత్రక అవసరం, కరెక్ట్, ప్రజల కోసం, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం అవసరం అని చెప్పి రాయించారు సార్. అంత భావ వ్యతిరేకత ఉన్నటువంటి రెండు పార్టీలను కలిపి భావ సారూప్యత అని రాయించినట్టు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్. సో అలాంటి వ్యక్తి లేకపోవడం తమిళ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం సార్. ఈ రోజు ఉండుంటే తమిళ రాజకీయాలు కూడా భ్రష్టు పట్టుండే సార్. స్టాలిన్ లాంటి హుందాతనం కలిగినటువంటి వ్యక్తి స్టాలిన్ ప్లేస్ లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏఐడిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈ సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసు, కొత్తగా వచ్చాడు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం సంక్షేమం అయిపోద్ది, అభివృద్ధి ఆగిపోద్ది, మేము లేకపోతే రాష్ట్రమే లేదు, రాష్ట్ర ప్రజలకు తినడానికి తిండి కూడా ఉండదు, తమిళనాడులో ఐటీ తెచ్చింది మేమే, తమిళనాడులో ఫ్లైఓవర్ వేసింది మేమే, తమిళ ప్రజలకు తినడం నేర్పించింది మేమే, తమిళ ప్రజలకు తమిళం నేర్పించింది కూడా మేమే. చెన్నైలో బీచ్ ఎవరు తెచ్చారు? చంద్రబాబు. మెరీనా బీచ్ చంద్రబాబు నాయుడు. చెన్నై పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు. అడే ఐఐటి చంద్రబాబు నాయుడు గారు. అన్ని చంద్రబాబు నాయుడు గారు రాయించేవాళ్ళు సార్. కానీ నిజంగా డిఎంకే అధినేత స్టాలిన్ గారిని చూసిన తర్వాత రాజకీయాల్లో ఎప్పటికీ కూడా కొంత విలువలు ఉన్నాయని అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఇప్పుడు సార్ మీ వాయిస్ రాలేదు సార్. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? సార్ విజయ్ అభిమన్యుల్లో ఆగిపోడు సార్, అర్జునుల్లో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులే కాదు, చాలా మంది మీడియా ఛానల్సే కాదు, అదే విధంగా రాజకీయం గురించి కొద్ది గొప్ప అవగాహన ఎవరికైనా అర్థమైంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో కావాల్సింది 8 సీట్లు. మీరు చెప్పినట్టుగా సిపిఐ, సిపిఎం, బీసీకే కూడా విజయ్కి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లోనే విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు సార్. కాకపోతే విజయ్ కూడా ఒక రకంగా అదృష్టవంతుడు సార్. సో విజయ్ రేపు పరిపాలన ఒక 1 year పాటన్నా శుభ్రంగా చేసుకొని ఇస్తాం, తర్వాతే ప్రశ్నిస్తామని చెప్పేసి స్టాలిన్ ప్రకటించాడు సార్. అదే ఇక్కడ అయ్యుంటే సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయించేవాళ్ళు కాదు సార్. ఎక్కడ అయ్యుంటే విజయ్ పార్టీని అసలు విజయ్ క్యారెక్టర్ ని, విజయ్ పార్టీని నీచంగా చిత్రీకరించుండేవాళ్ళు సార్. దానికి ఉదాహరణ సార్ కులసత్తా అని ఒక పార్టీ ఉంది సార్. సారీ లోక్ సత్తా సార్. దాని నాయకుడు ఉన్నాడు సార్. పాపం విజయ్ అని చెప్పి గెలిస్తే దానికి అతను ఎందుకు బాధపడిపోతున్నాడో తెలియట్లేదు సార్. ఏమైందంటే ఆయనకి ఏమో నాకు అర్థం కావట్లేదు సార్. పక్క స్టేట్ లో విజయ్ గెలిస్తే అతను తెగ బాధపడిపోతున్నాడు సార్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి లాగేసుకుంటే ఆనందంగా ఉన్నాడు సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు సార్, డిఎంకే పార్టీ అభివృద్ధిని వికేంద్రీకరించింది, చెన్నైతో పాటుగా అన్ని నగరాలను ఏర్పాటు చేసింది. సో అలాంటి పార్టీని ప్రజలు ఓడించడం దురదృష్టకరం. సిద్ధాంతం లేని, ఏదైతే భావ సిద్ధాంతం లేని ఒక పార్టీని గెలిపించడం పెద్ద పదం వాడాడు సార్. అది దుర్మార్గం అని చెప్పి ఏదో పదం వాడాడు సార్. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అభివృద్ధి వికేంద్రీకరణ ఆపేసి కేంద్రీకరిస్తా, ఒకే చోట నేను అభివృద్ధి చేస్తా అన్నటువంటి వ్యక్తి గెలిస్తే మరి ప్రమాదం వాటిల్లో లేదా సార్? ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ ఏమైంది సార్? అమరావతి తప్పిస్తే వేరే నగరాల్లో అభివృద్ధి ఎక్కడుంది సార్? కరెక్ట్. మరి ఆంధ్రప్రదేశ్ లో కుల సత్తా నాయకుడికి తనకు సంబంధించిన వ్యక్తి సీఎం అయి రాష్ట్రం ఎట్లా ప్రమాదంలో పడిపోయినా తప్పలేదు సార్. దాని గురించి కిక్కురు అన్నాడు సార్, నోరు మూసుకో ఉంటాడు సార్, తేలు పుట్టిన దొంగ ఉన్నట్టు ఉంటాడు సార్. కానీ పక్క రాష్ట్రంలో విజయ్ అనే ఒక లీడర్ వచ్చి యువత రాజకీయాల్లోకి తీసుకొచ్చి దళితులకు సీట్లు ఇచ్చి, చదువుకున్న వ్యక్తులకు సీట్లు ఇచ్చి, అతి సామాన్యులకు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే ఒక్క ₹10 డబ్బులు పంచకుండా, ఒక్క క్వార్టర్ సీసా పంచకుండా, ప్రజలకు హామీలు ఇచ్చి నిజాయితీగా నిలబడి గెలిస్తే వీళ్ళకి ఎందుకు ఇంత బాధ? ఏంటి మామూలుగా కాదు, మీరు చెప్పిన వ్యక్తే కాదు, ఐటీడీపీ గానీ ఎల్లో గ్యాంగ్ గానీ చాలా ఎందుకు విజయ్ మీద అంత విషయం కక్కుతున్నారు? ఎందుకు అంత ట్రోలింగ్? ఏం సంబంధం ఇక్కడ టీడీపీకి ఏం సంబంధం సార్? దారుణమైన అంశం ఏంటంటే సార్, నిన్న ఆ ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ నిర్వహించారు సార్. డిబేట్ నిర్వహించి ఏదైతే టీవీకే విజయ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోకుంటే 130 వచ్చాయంటారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే 3వ ప్లేస్ కట్టబడిపోయారా? దాని మీద డిబేట్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ప్రతి చోట తమిళ్ రాసుకుని ఇలా ఒకసారి సందీప్ గారిని అడుగుదాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో
విజయ్ గారు ప్రదర్శించడం వల్లే 130 కంటే తక్కువ వచ్చాయి, లేకపోతే ఎక్కువ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటే వచ్చేదా? ఏంటి మీరేమనుకుంటున్నారు చెప్పండి సందీప్ గారు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏ కూటమి తరఫున వచ్చి అక్కడ ప్రచారం చేశారు. ఇండైరెక్ట్ గా మా విజయ్ గారు ఓట్టుకోవాలని ఆయన వచ్చి ప్రచారం చేశాడు. అవును. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రచారం చేసిన చోట ఆయన సంబంధించిన మద్దతుదారులు వాళ్ళు బీజేపీకి అన్నాడీఎంకి ఓట్లు వేసుకున్నప్పుడు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ప్రతిపక్షంగా పనిచేసే పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, సింపథైజర్స్ కానీ వీళ్ళందరూ కూడా గంపగుత్తుగా విజయ్ గారికి ఓటు వేశారు. అది టీవీకే పార్టీ బలంగా నమ్ముతుంది. నేను నిన్న కూడా చెప్పాను. నిన్న చెప్తే నన్ను ఏదో ట్రోల్ చేసినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు. మీరు జనసేన పార్టీ తర్వాత నేను కంపారిజన్ ఏంటంటే జనసేన పార్టీని ఒక స్టారు, ఇక్కడ సినిమా స్టారు, అక్కడ టీవీకే పార్టీని ఒక సినిమా స్టార్ పెట్టారు. ఇద్దరి దగ్గర మీరు పనిచేశారు కదా, మీరు ఇద్దరిలో ఏం గమనించారనేది నేను అడిగాను. మధ్యలో మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన విషయం ఇప్పుడే వీళ్ళు ఏదో సైంటిస్ట్ లాగా కనుగొన్నట్టు ఏదో మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి కూడా ఆన్సర్ చేయండి. దాన్ని ఏం చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఒకే ఒక ఫోటో దిగాను. ఆయనతో నేను కలిసి పనిచేసిన ఆ పార్టీలో 3 నెలలే. కానీ అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారితో 7 ఏళ్ళు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా 7 సంవత్సరాలు పనిచేశాను. పవన్ కళ్యాణ్ గారితో 183 ఫోటోలు తిరిగాను నేను. వర్కింగ్ స్టిల్స్ ఫోటోలు 183 ఉన్నాయి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటి అన్నిటికంటే ముందు నేను వైసీపీలో కంటే ముందు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నా. వాళ్ళు నిజంగా నన్ను వైసీపీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చినట్టు వాళ్ళకి తెలియదు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు టీవీకే పైన అంత విషయం కక్కడం ఎందుకు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విషయం కక్కి ఆనందించడం ఏంటి అర్థం కావట్లేదు. ఏంటంటే యాక్చువల్గా నాకు నేను కూడా పొద్దునంత విశ్లేషణ చేసుకున్నాను. ఏంటి అసలుకి ఒక నా గురించి ఏదైనా మాట్లాడితే జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మాట్లాడి వాళ్ళ గురించి నేను తప్పు మాట్లాడలేదు. అసలు టీడీపీ వాళ్ళకి ఏంటి అబ్బాయి ఇంత అనిపించింది. నాకేమనిపించింది అంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన ప్రతి చోట టీవీకే పార్టీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉన్న 8 నియోజకవర్గాలలో కూడా టీవీకే పార్టీ గెలిచింది. అంటే ఆయన సరిగా తమిళ్ మాట్లాడలేదు, వాళ్ళు తమిళ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, అందువల్ల ఏమన్నా ఓట్లు పడలేదేమో. దాన్ని సందీప్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ప్రతి చోట టీవీకే గెలిచింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ పనిచేసిన ప్రతి చోట కూడా టీవీకి గెలిచింది సార్. సో ఇంకా వాళ్ళకి మంటుండకి ఏముంటుంది సార్? వాళ్ళు విషం జమ్మకి ఏం జిమ్ముతారు సార్ వాళ్ళు? కాదు సందీప్ గారు, ఏదో ట్రోలింగ్ చేస్తున్నారు సందీప్ని లేకపోతే విజయ్ గారిని అని అంటున్నారు. మరి ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తమిళని ట్రోలింగ్ చేయట్లేదా? సార్, చంద్రబాబు నాయుడు గారు తమిళ ట్రోలింగ్ చేస్తున్నారంటే నా గురించి మాట్లాడారంటే నా ఒక్క గురించి మాట్లాడలేదు, నా పార్టీ, నా జెండా, నా ఎజెండా గురించి మాట్లాడారు. వాళ్ళకి నిరూపిస్తున్నాను. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక సూట్ గా అడుగుతున్నా, నా ఇష్టం ఈ భారతదేశంలో నేను ఏ పార్టీతో ఉండొచ్చు. మరి వాళ్ళు తెలుగు జాతి మీద పుట్టి తెలుగు ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ హిందీ పార్టీ అయినా బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంది? బీజేపీ కోసం ఎలా పనిచేస్తుంది? నేను తమిళనాడులో ఉన్న విజయ్ గారి కోసం ఎందుకు పనిచేయకూడదు? అంతేకాకుండా నేను ఇంత ముందు వైసీపీలో పనిచేశానని చెప్పి నా ఫోటో పెట్టినప్పుడు మళ్ళా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గెలిచారు, కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. మరి ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన ఫోటోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? ఈ రోజు ఒప్పుకోరు కదా, ఎవరైనా ఒప్పుకోరు. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పోటీ చేసిన, వాళ్ళు ప్రచారం చేసిన చోట మేము గెలిచాము. అందులో టీవీకే వాళ్ళ ఎన్డీఏతో బీజేపీ అలయన్స్ లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నట్టుండి ఒకేసారి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ 2 సంవత్సరాల క్రితం నేను పార్టీలో పనిచేస్తానని వాళ్ళకి తెలియదు. కానీ తెలుగుదేశం సోషల్ మీడియాకి వ్యక్తిగతంగా ఒక థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాల్లో నేను కష్టపడిన కష్టం అంతకంటే 2 రోజుల్లో నన్ను ఓవర్ నైట్ గా నన్ను 2 స్టేట్లలో ప్లస్ తమిళనాడులో 3 స్టేట్లలో నన్ను టీవీకే పార్టీ లీడర్ గా వాళ్ళే ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. థ్యాంక్స్. మీరు అంతేకాకుండా ఇంకా నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు పంపిస్తాను టీవీకే పార్టీ నుంచి అన్ని. మీరు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలు వేసి నన్ను ఇంకా పబ్లిసిటీ చేయాలని మనస్ఫూర్తి మీకు తెలియజేస్తున్నాను. రైట్ రామ్నాథ్ గారు, 2 అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ కావాలి. ఒకటి, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు లేకపోతే చంద్రబాబును బాగా అభిమానించే వాళ్ళు ఎందుకు విజయ్ గెలుపుని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? విజయ్
అక్కడ విజయ్ పార్టీ గెలవడం మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి కొందరు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. నేను ఊహించలేదు జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఒక విజయ్ లాంటి యువకుడు గెలిచినప్పుడు కనీసం అభినందిస్తారనుకున్నా. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఒక సిద్ధాంతం లేని వ్యక్తిలా గెలవడం అన్నది దౌర్భాగ్యం అని మాట్లాడేశారు. అంటే ఎంత అసహనం, ఎంత ఫ్రస్ట్రేషన్. అంటే తాను కూడా ఒకప్పుడు పార్టీ పెట్టాను కానీ నేను ఇలా చేయలేకపోయాని, విజయ్ చేసేసాడు అన్న ఆక్రోష్ ముద్దో ఏమో కానీ చాలా అలా మాట్లాడేసి. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ స్థాయిలో విజయ్ టార్గెట్ చేస్తుందంటే 2-3 కారణాలు అయితే కనపడుతున్నాయి. ఒకటి, విజయ్ గారు అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి పెరిగింది. మీరు టీడీపీ నుంచి బయటికి రండి, ఒంటరిగా పోటీ చేయండి, తాడుపేట చేసుకుందామని జనసేన పార్టీ నాయకులే ఒత్తిడి చేసే పరిస్థితి వచ్చింది. ఈ వాతావరణం తెలుగుదేశం పార్టీకి నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ మాతో ఉండాలి కానీ మళ్ళీ కొత్తగా పోటీ చేద్దామని ఆశల్ని విజయ్ గెలుపు సృష్టిస్తుందేమో అన్న ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. 2, విజయ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇలాగే పార్టీ పెడతారేమో, పెట్టాలి అన్న ఒక చర్చ మొదలవుతుంది. దాన్ని కూడా వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అన్నిటికీ మించి విజయ్ చాలా హుందాగా రాజకీయాలు చేశారు. అక్కడ నుండి చూసి నేర్చుకోండి. ఎంతసేపు రెడ్ బుక్ అనడం, ప్రతిపక్షాన్ని వేధించడం, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం, గొడ్డలి పార్టీ అనడం, అది ఇది అనడం. కానీ విజయ్ గారు చూడండి, అవతల వాళ్ళని కనీసం ఒక్క మాట అనుకుంటా హుందాగానే ఎంతగా రాజకీయం చేస్తున్నారు, చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ అన్న ఇది కూడా వచ్చింది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చలేదు. దాంతో పాటు ఎంజీఆర్ వేరు, ఎన్టీఆర్ వేరు, అసలు విజయ్ ఏంటి అన్నట్టుగా మాట్లాడారు తమిళనాడుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు. కానీ ఈ రోజు ఎన్టీఆర్ గారితో పాటు విజయ్ గారి పేరు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి అంచనా కూడా తప్పింది. దాంతో పాటు ఎవరు అవునన్నా కాదన్నా విజయ్ పార్టీ వాళ్ళే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక ఆయన, లేదు మేము ఎలా మోడల్ ఫాలో అవుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి లాగే ఫాలో అవుతున్నాం, ఆయన లాగే మేము పబ్లిక్ లో దూసుకెళ్తాం, అలాగే పాదయాత్రలు చేస్తాం, అలాగే టూర్లు ఉంటాయని కూడా చెప్పారు. అంటే ఈ సామీప్యతలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు, తెలుగుదేశం పార్టీకి ప్రతి పరిణామం ఇబ్బందికరంగా ఉన్నట్టు ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారు. ఏ పార్టీకి ఉన్నాయి ఇక్కడ సిద్ధాంతాలు? మరి ఇక్కడ ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మరి ఆ పార్టీకి ఉన్నాయా సిద్ధాంతాలు? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పొత్తులు మారుస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా కానీ జయప్రకాష్ నారాయణ గారు ఇదేం రాజకీయం, 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారుస్తారు, మీరు పొత్తులు మారుస్తారు, ఇదేం సిద్ధాంతం ఎప్పుడన్నా అన్నారా? అనలేదు. అంటే మన వాళ్ళు చేస్తే అంత బాగా ఉంటుంది. అవతల వాళ్ళు ఎవరైనా కాస్త మంచి చేసి వాళ్ళు సక్సెస్ అయితే నేను ఊహించలేదు. జయప్రకాష్ నారాయణ గారికి లోపల ఏమున్నా కానీ అంత బహిరంగంగా విజయ్ గెలుపు ఒక దౌర్భాగ్యం అని మాట్లాడతారు అనేది నేను ఊహించలేదు. అలా మాట్లాడడం వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించేసుకున్నారు. సో ఇదంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద పరోక్షంగా విజయ్ గెలుపు అనేది చాలా గట్టిగా ప్రభావం చూపుతోంది. దాన్ని తేలిక చేయడం కోసమే వీళ్ళు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఈశ్వర్ గారు. ఎస్, శేఖర్ రెడ్డి గారు, సింగిల్ గా వెళ్ళి అన్ని స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగడం టీడీపీ డైజెస్ట్ చేసుకోలేకపోతుందా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా కంపేర్ చేసుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ సింగిల్గా విజయ్ వెళ్ళారు, ఇక్కడ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. సో ఇదంతా చూసిన తర్వాత ఏదైనా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందనేది పాయింట్ నెంబర్ 1. అసలు చర్చ ఎందుకు వస్తోంది? తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ట్రోలింగ్ చేయడం ఏంటి? ఆయన గురించి రకరకాల పోస్టులు పెట్టడం ఏంటి? సార్ 1 మినిట్ సార్, పవర్ పోయింది. మీ ఆడియో ఓకే, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆడియో ఓకే సార్. యాక్చువల్లీ ఏమైందంటే సార్, నరసింహ మూవీ ఒకటి చూసుంటారు సార్ మీరు. అవును, రజనీకాంతే సార్. నరసింహ మూవీలో రమ్యకృష్ణ ఒక డైలాగ్ వేస్తారు సార్, నాకు దక్కనని ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైం మన ఈ సినిమా కూడా సార్, మన రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంటుంది సార్, ఓకే, 100 యోధులను చంపాడని చెప్పేదో సినిమా ఉంటుంది సార్, అందులో కూడా ఉంటుంది సార్ సేమ్ డైలాగ్. అలా ఈ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దక్కని ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు సార్. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేసి గెలిచింది లేదు సార్, సింగిల్ గా ప్రజాబలంతో గెలిచింది లేదు సార్. సో జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇదే బాధపడుతున్నారా ఏంటి? జయప్రకాష్ నారాయణ కూడా, ఎందుకంటే ఇప్పుడు సార్ ఒక విషయం సార్, విజయ్ అనే వ్యక్తి హుందాగా రాజకీయాలు చేశారు సార్. ఎవరిని కూడా చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా, మోకాల మీద నిలబెడతా, పేకలు మిస్కేస్తా అని చెప్పే మాటలు మాట్లాడలేదు సార్. ఎక్కడా కూడా కులాన్ని రెచ్చగొట్టలేదు సార్, ఎక్కడా కూడా మత ప్రస్తావన లేదు సార్. ఆ మనిషి ఒకే చోట పుట్టాడు సార్, నేను ఎక్కడ పుట్టాను అనేది కూడా చెప్పలేదు సార్, నేను ఎక్కడి నుంచి వచ్చానని కూడా చెప్పలేదు సార్, పెరియార్ అని చెప్పలేదు, చెగోవీరా అని చెప్పలేదు, సనాతన ధర్మం అని చెప్పలేదు సార్. డిఎంకే కార్యకర్తలు 32,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేశారని నేను చెప్పలేదు ఎక్కడ? కనీసం ఇది కూడా అలాంటి విషయాలు కూడా చెప్పలేదు సార్, అలాంటి విషయాలు చెప్పలేదు. సో అతను ఎంతవరకు కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ సార్,
విలువలతో కూడుకున్న రాజకీయాలు చేశాడు. సో నేనేం చేస్తాను ప్రజలకు అనేది మాట్లాడాడు సార్. ముఖ్యమంత్రి గారిని కూడా రెస్పెక్ట్ ఇచ్చి స్టాలిన్ సార్ అన్నాడు సార్. అవును, అంకుల్ అన్నారు సార్. అంతకుమించి ఏమనలేదు సార్. అవును. సో అందుకే ప్రజలు జనజీవగానికి ఆయన నచ్చాడు, ఆయన కోట్లేశారు సార్. సో ఇక్కడ ఏమైందంటే సో ఆయన గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ ఆయన కంగ్రాచులేట్ చేయడం జరిగింది సార్. ఎందుకంటే అర్జున్ అదర్వా అని చెప్పేసి వాళ్ళ పార్టీలో సెకండ్ ప్లేస్ ఉంటాడు సార్, టీకే ప్లేస్ లో. అతను వెరీ క్లియర్ గా చెప్పాడు సార్, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఇన్స్పిరేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే పాలిటిక్స్ చేశారో వాటిని మేము ఇన్స్పైర్ గా తీసుకుని ఫాలో అవుతాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా విలువలు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయలేదు, సింగిల్ గా పోటీ చేస్తాడు. ముందు పాయింట్ నెంబర్ 1 నా ఇంటర్వ్యూ వీళ్ళకి నచ్చలేదు సార్. పాయింట్ నెంబర్ 2 వైఎస్ సునీల్ రెడ్డి గారి తనయుడు యొక్క మ్యారేజ్ లో ఈ మన విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విజువల్స్ కూడా వేస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం చూసి వీళ్ళకి నచ్చలేదు సార్. అంటే బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు సాన్నిహిత్యంగా ఉండకూడదు సార్. ఆ రోజు నుంచి ఏడిపారు సార్. పాయింట్ నెంబర్ 3 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు 3వ ప్లేస్ కి పడ్డారు సార్. పాయింట్ నెంబర్ 4 విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ పెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చారు సార్. ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేదు. అది గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే మా జగన్మోహన్ రెడ్డి గారికి భావ సారూప్యతగా ఉన్నాడు, సింగిల్ గా పోటీ చేశాడు, ఎవరితో పొత్తులు లేదు, దమ్మున మగాళ్ళలో వెళ్ళాడు కాబట్టి మా భావానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మేము కంగ్రాచులేట్ చేశాం. వెంటనే సార్ జనసేన పార్టీలో తెలంగాణ ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు జనసేన పార్టీలో అతిపెద్ద కుదుపుగా మారింది సార్. ఎందుకు? అక్కడ ఎంతో మంది కార్యకర్తలు విజయం కులభావం తెచ్చుకోమని ఓట్లు ఏమనలేదు. కానీ మనం కులభావనకి ఇంత కులం ఉంది కదా, అయినా సరే నువ్వు సింగిల్ గా ఎందుకు పోటీ చేయట్లేదని వాళ్ళ కార్యకర్తలే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం చూసాం సార్. ఆఖరికి వాళ్ళ పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ అయితే దుమ్మెత్తిపోయడం కాదు సార్, ఉమ్మేయడం కూడా చూసాం సార్. హరిరాయలా? ఎస్, దుమ్మెత్తిపోయడం కాదు సార్, ఉమ్మేయడం కూడా చూసాం సార్ మనం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో కానీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఎందుకంటే బయటకు వస్తే ఎక్కడ ఈ చర్చ జరుగుద్దు అని చెప్పి అందుకే హైదరాబాద్ కి పరిమితమయ్యాడు సార్. ఎవరైనా సరే సైనస్ ఆపరేషన్ అయిన వాళ్ళు ఒక 4-5 రోజులకు మించి ఉంటారు సార్, కానీ ఈయన 40 రోజులైనా ఆడే ఉంటాడు సార్. ఎందుకంటే బయటకు వచ్చే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఎక్కడ కూటమికి బీటలు వారుతాయో అని చెప్పి, ఎక్కడ పవన్ కళ్యాణ్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో అని చెప్పి, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి మొదలవుతుందో అని చెప్పి పిఠాపురం వర్మని ఈరోజు బలి చేశారు సార్. ఎందుకంటే చూడండి పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఎంత గౌరవం ఉందో, పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంతటి ప్రేమ ఉందో అని చూపించడం కోసం పిఠాపురం వర్మని బలి పశువుని చేశారు సార్. ఓకే. ఎందుకంటే ఇక్కడ కూటమి నుంచి అతను వెళ్ళిపోకూడదు. కూటమి నుంచి వెళ్ళిపోయాడు అంటే, కూటమి బీటలు వారింది అంటే రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. కాకపోతే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుందంటే సార్, కూటమిగానే ఉండాలి, సింగిల్ గానే వాళ్ళని కొడితేనే కదా మజా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికలకు వెళ్ళడానికి కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు వెళ్ళడానికి భయం సార్. మీరు చూసుంటారు సార్, 99 కూటమి, 2003 కూటమి, 2009 కూటమి, 2014 కూటమి, 2019 కూటమి, 2024 కూటమి. ఆయన చరిత్రలో ఏ రోజైనా కూటమి అనేది లేకుండా, కుయుక్తులు లేకుండా నేరుగా దమ్ముగా రాజకీయాలు చేసిన చరిత్ర ఉందా? రైట్. ప్రతి ఎన్నికకి సిద్ధాంతం అనేది ఉండదు సార్. అవసరం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది తప్పిస్తే సిద్ధాంతం ఉంటే బీజేపీని కలుస్తాడు, తిడతాడు సార్. సార్ నాకు చివరికి ఒక ప్రశ్న సార్, సిద్ధాంతం అనేది ఉంటే 2019లో మోడీ లుచ్చాయి కాస్త 2024 వచ్చేసరికి మోడీ అచ్చాయి ఎట్లయ్యాడు? దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కనీస గౌరవం లేకుండా బండబూతులు తిట్టిన వీళ్ళకి 2024 వచ్చేసరికి ఆయన దేవుడు ఎట్టయ్యాడు? దేవుడు అవుతారు. అవును, రైట్. రైట్, చూద్దాం సార్ ఏం జరుగుతుందో తమిళనాడు పాలిటిక్స్ లో. థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పసుపులేటి సందీప్ గారు థ్యాంక్ యూ అండి. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.